ఈ కథల్లో రైటింగ్ స్టైల్ చూస్తుంటే ఎవడో హాలీవుడ్ రైటర్ రాసినట్టుగా ఉంది. యుఎస్లో నేను చాలా బుక్స్ చదివాను, అన్నీ ఇదే స్టైల్లో ఉంటాయి. అలాంటి బుక్ ఒకదాన్ని ఎవడో తెలుగులో కన్వర్ట్ చేసి ఉంటాడు. చూడు, రైటర్ పేరు కూడా లేదు. యాక్చువల్గా నేను చదివిన డెత్ గేమ్ స్టోరీ లాంటిదే హాలీవుడ్లో ఒక సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా నువ్వు చూసావా? చూశాను. 3 Men 2 Bullets యూట్యూబ్లో ఉంది, వీలైతే చూడు. 1950s ఫిలిం. అంటే ఈ బుక్ ఇంగ్లీష్ బుక్కి తెలుగు వర్షన్ అంటావా? అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. అయినా అసలు ఒకే ఐడియా ఇద్దరికి రాకూడదని ఏముంది? నీకు తెలియంది ఏముంది? ఈ వరల్డ్లో ఏమైనా జరగవచ్చు. బట్ ఎనీవే, స్టోరీలు మాత్రం అదిరిపోయినాయి. ఏ స్టోరీ తీసినా పీపుల్ విల్ బికమ్ మ్యాడ్. అందుకే ఓ సింపుల్ స్టోరీ తీసుకొని మనమే తక్కువలో చేద్దామని నిన్ను పిలిచాను. ఈ బుక్ గురించి బయట చెప్పకు, అనెసరీగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతకీ శివాని ఏ స్టోరీ చేస్తుంది? తన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. తను చేసేది అమ్మాయి సూసైడ్ స్టోరీ. పిక్చర్ మొత్తం పూర్తయిపోయింది. అవుట్పుట్ సూపర్గా వచ్చిందని హిందీలో కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ముంబై వెళ్ళాడు. ఫస్ట్ కాపీ వచ్చింది, చూస్తావా? వై నాట్? శివాని డైరెక్షన్ ఎలా ఉందో చూడాలి కదా. అవును, విధాత కూడా స్టార్ట్ చేశాడా? ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. అవును, నువ్వే స్టోరీ చేద్దాం అనుకున్నావు? స్టోరీ నెంబర్ 333, చావు కేక. సింగిల్ క్యారెక్టర్ మీదే హారర్ స్టోరీ. జనానికి కారిపోవాలి. సినిమా మొత్తం సింగిల్ క్యారెక్టర్ మీదే. చదవక ముందు నేను అలాగే అనుకున్నాను రా, చదివాక తెలిసింది అమేజింగ్ స్టోరీ టెల్లింగ్ వాస్. ఓకే, మరి షూటింగ్ ఎప్పటి నుంచి పెడదాం? కమింగ్ 22 రా. సిటీలో నంబర్ 1 ఆస్ట్రాలజర్తో ముహూర్తం పెట్టించాను. అలా ముగ్గురికి కథలు ప్రొడ్యూసర్లు ఓకే అయిపోయారండి. ముగ్గురు హ్యాపీగా షూటింగ్ మొదలు పెట్టేసుకున్నారు. బట్ జీవితంలో అనుకున్నట్టే జరిగితే మనిషి గాడ్ని తీసుకెళ్లి ఏనాడో గంగలో కలిపేసేవాడు. ఇక్కడే వాళ్ళ కథ అదిరిపోయే అనుకోని మలుపు తిరిగింది. చెప్పు సంజు. నేను ఒక యూట్యూబ్ లింక్ పంపించాను, అర్జెంటుగా చూడు. అర్జెంటా? ఏంటిది? చూడు, చూసి కాల్ చేయి. ఓకే. When I first started doing videos, giving accounts of my dreams and demonic experiences, what I really didn't take into account was how rare my experiences likely were. మీకు ఇప్పుడు ఒక విచిత్రమైన బుక్ చూపిస్తాను. ఇదిగో, ఇదే ఆ పుస్తకం. ఇందులో రకరకాల అద్భుతమైన ఎన్నో కథలు ఉన్నాయి. ఊహించని మలుపులతో, విచిత్రమైన సన్నివేశాలతో ఒక కథ చదివితే అన్ని కథలు చదివేదాకా ఎవరూ ఈ పుస్తకాన్ని వదలలేరు. ఇది చూడడానికి మామూలు పుస్తకంలా ఉంటుంది, కానీ ఈ పుస్తకం చాలా డేంజరస్ బుక్. ఇందులో కథలు ఎవరు వాడుకుందామని ట్రై చేస్తున్నారో వాళ్ళు చనిపోతున్నారు. అమెరికాలో డేవిడ్ మాథ్యూ అనే 2 కుర్రాళ్ళు ఇందులో 2 కథలు తీసుకుని సినిమా చేశారు. షూటింగ్ అయిపోయిన 2 రోజుల్లోనే చనిపోయారు. ప్రస్తుతం ఈ బుక్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. 1950లో వచ్చిన 3 Men 2 Bullets హాలీవుడ్ మూవీ డైరెక్టర్ కూడా సినిమా కంప్లీట్ అయ్యాక తన ఫామ్ హౌస్ లో విచిత్రమైన పరిస్థితుల్లో చనిపోయారు. ఆయన కూడా తన సినిమా కథని ఈ బుక్ లో నుంచే తీసుకున్నాడని ఇన్వెస్టిగేషన్ లో తర్వాత తెలిసింది.